మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈ రోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజ్ భవన్ నందు మరియు పట్టణంలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారి భారతదేశానికి సుస్థిర పాలన అందించి దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేసి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కిందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు రాజీవ్ గాంధీ గారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పొదిలి శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్కారెడ్డి, మేడ సురేందర్ రెడ్డి, ఐఎన్జీయూసీ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, అజయ్, జల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వారి కుటుంబం అంతా త్యాగాల కుటుంబం. ఇలా భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఏదంటే గాంధీ కుటుంబం. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి స్మరించుకొని ఇలా భారతదేశంలో ఇలా వైఫై, ఇంటర్నెట్, సెల్ ఫోన్స్ వచ్చినాయంటే కారణం ఇలా రాజీవ్ గాంధీ గారు. అన్నాడు ప్రధానమంత్రిగా ఉండి ఇవన్నీ సేవలు అందించిన ఘనత రాజీవ్ గాంధీ గారు దక్కింది. కాబట్టి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం పెట్టి గరీబీ హఠావ్, తర్వాత రాజభవన రద్దు, బ్యాంకుల జాతీయకరణ, 5 ఎకరాల భూమి పంచిన ఘనత, దళితులకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి 20 సూత్రాల పథకం అది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు చాలా సంవత్సరాలు తెచ్చి ఇలా భారతదేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ ఇలా పెద్ద దిక్కుగా అయింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో కూడా 6 సూత్రాల పథకం, 6 గ్యారెంటీ అమలు చేసి ఇలా రుణ మాఫీ చేసి ఇలా నాగార్జున సాగర్ లో ఆయకట్టు రైతులందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. ఇలా కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరికి శరణ్యం. కాబట్టి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీ గారి కళలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసి ముగిస్తాం. లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా డీసీసీ శంకర్ నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో ఇవాళ భారతదేశము ప్రపంచ దేశాలతో ఐటీ రంగంలో పోటీ పడుతుంది అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బీజమే ఇవాళ భారతదేశం అత్యధికంగా ఐటీ రంగంలో ముందుకు పోవడానికి కారణము. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో భారతదేశము మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో దేశంలో కూడా ఆ పథకాలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడు మాత్రం ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ కలలు కన్నటువంటి భారతదేశం త్వరలోనే మన ముందుకు రాబోతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. 44 ఆగస్టు 20వ తారీఖు వారు జన్మించిన రోజు ఇది. వారు మన భారతదేశం కొరకు, కాంగ్రెస్ పార్టీ కొరకు, బడుగు బలహీన వర్గాలను కొరకు పనిచేసే వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం జయంతి సందర్భంగా మన డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారి నాయకత్వంలో మన మిర్యాడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అబ్దుల్ గారు, పొదిలి శ్రీనివాస్ గారు, స్కైలాబ్ గారు, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆశయాలను కొనసాగించడానికి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ముందుండి ఈ టెక్నాలజీ రంగము ఓన్లీ రాజీవ్ గాంధీ గారే చేపట్టిన భారతదేశం ప్రపంచంలోనే రెండో నెంబర్గా ఉంది. కాబట్టి వారి ఆశయాలను కొనసాగించడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. అమరవీరులు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇలా మిర్యాలగూడలో పెద్దలు ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మిత్రులందరికీ కూడా పేరు పేరున
ఆ మహానుభావుని ఒకసారి స్మరించుకోవాల్సిందిగా కోరుకుంటూ, వారి యొక్క ఏదైతే ఉందో అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఒక రాజీవ్ గాంధీకే దక్కుతుంది. వారు తెచ్చినటువంటి ఐటీ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, ఇవాళ ఈ సెల్లులు కానీ ఈ టీవీలు కానీ ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఇంత విపరీతంగా మనం అంతా కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం అంటే దానికి ప్రధానమైన కారణం రాజీవ్ గాంధీ అనే చెప్పుకోవాలి. వారి యొక్క ఆశయ సాధనలో భారతదేశం ఇంకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయినాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల కింద వరుసలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటూ, ఆ మహానుభావుని మళ్ళొకసారి స్మరించుకుంటూ, వారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధనలో మనందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయ భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, శంకర్ అన్నకు, టౌన్ ప్రెసిడెంట్ ఉపేంద్ర అన్నకు, బ్లాక్ ప్రెసిడెంట్ సీనన్నకు, రాష్ట్ర నాయకులు స్కైలాబ్ అన్నకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉన్నామంటే రాజీవ్ గాంధీ గారి కృషి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రాజీవ్ గాంధీ గారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం మొత్తం ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తా ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారి ఆశయం నెరవేర్చే విధంగా మనమందరం పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించొద్దని చెప్పి మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటది, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంది. అది మనం చూస్తా ఉన్నాం. రేవంత్ అన్న కూడా ఈరోజు రిజర్వేషన్లలో మిగతా కులాలు వెనకబడతా ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి బీసీ కులగన్న అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు. మేమందరం బడుగు బలహీన వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా రాజీవ్ గారి ఆశయాన్ని సాధించడానికి ముందు ఉంటున్నారు కాబట్టి వారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సభ్యులు పట్టణ లక్ష్మారెడ్డి గారు, శంకర్ నాయక్ గారు, మరి ఈ కార్యక్రమానికి చేసిన పట్టణ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. మరి భారతదేశంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం తీసుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన న్యాయం ఈ సందర్భంగా వారికి ఈరోజు వర్ధంతికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరియు డిసిసి అధ్యక్షులు జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు, మరి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మరి మిర్యాలగూడ పట్టణ ప్రముఖులు, నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. కలిసేదేవారు బాగానే మాట్లాడుతారు సపరేట్ చేసుకున్నాం. శ్రీనివాస్ నగర్ సరే కలుద్దాం.